హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. తొలిసారిగా వైఎస్ జగన్ దంపతులు అయితే షర్మిల ఇంటికండి. పూర్తి వివరాలు వీడియో ద్వారా తెలుసుకుందాము. సో మీరైతే వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. షర్మిల జగన్ రిలేషన్ గురించి ఎక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. దాదాపుగా ఒక దశాబ్దం కాలం కిందట జగనన్న వదిలిన బాణంగా చెప్పుకొని వైసీపీ తరఫున చాలా తీవ్రంగా ప్రచారం చేసిన చెల్లెలమ్మ షర్మిలమ్మ. సో 2024 ఎన్నికల్లో మాత్రం అన్నకి కొన్ని అనూహ్య కారణాల చేత అయితే ఎదురు తిరిగిందండి. సో కట్ చేస్తే వైసీపీ ఎన్నడూ చూడని ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దీంతో వైసీపీ బాగా డీలా పడిపోయింది. ఈ క్రమంలోనే కూటమి సంగతి పక్కన పెడితే వైసీపీని షర్మిల బాగా దెబ్బతీసిందనే మాటలు బాగా వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓటు బ్యాంకుతో వెనుకబడి ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా ముందుకు దూకింది. చాలా చోట్ల వేలల్లో ఓట్లు దక్కాయి. ఏకంగా 2.8% ఓట్ల షేర్ కాంగ్రెస్కి ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా దక్కింది అంటే అవి మాటలు కాదని చెప్తున్నారు. ఇలా కాంగ్రెస్కి వచ్చిన ఓట్లన్నీ కూడా దాదాపుగా వైసీపీ నుంచి చీలినవే అని వేరే చెప్పాల్సిన పని లేదు. అవును, ఏపీ ప్రెసిడెంట్గా వైఎస్ షర్మిల బరిలో దిగడంతో పాటు జగన్కి ఆమె వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో వైసీపీకి తీవ్ర నష్టం జరిగింది. దాంతో వైసీపీ ఓటు బ్యాంకు తగ్గిపోయింది. నిజానికి వైసీపీకి 2014 నాటికి కూడా 45% ఓటు బ్యాంకు ఉండేది. కానీ ఆ గ్రాఫ్ కాస్త తగ్గి 39% పడిపోయింది. ఈ నేపథ్యంలోనే షర్మిల పీసీసీ చీఫ్గా ఈసారి మరింత దూకుడు పెంచుతారు అని విశ్లేషకులు అనుకుంటున్నారు. ఆమె కేవలం 3 నెలల కాలంలోనే తన సత్తా చాటుతూ వైసీపీకి దెబ్బ కొట్టారు. అదే ఆమె చేతిలో 5 ఏళ్ల కాలం ఉంటే ఆమె ఎలాంటి ప్రభంజనం చూపిస్తారో ఆ దేవుడికి ఎరుక. సో ఈ నేపథ్యంలోనే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత పుంజుకుంటే అది వైసీపీ ఉనికికే పెను ప్రమాదంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అగ్రనేతను కలిసి సంస్థాగతంగా కాంగ్రెస్ని బలోపేతం చేస్తామని చెప్పినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఇక వైసీపీ అధినేత జగన్కి యాంటీగా పీసీసీ చీఫ్ షర్మిలను కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయించడం వెనుక వ్యూహాలు మనం ఊహించుకోవచ్చు. మరోవైపు కేంద్రంలో చూస్తే ఈసారి బీజేపీకి సొంత మెజారిటీని సాధించలేకపోయింది. సో దాంతో 2029 నాటికి కాంగ్రెస్ కేంద్రంలో జెండా ఎగరవేయిందనే అంచనాలు కూడా పెరిగిపోయినాయి. కాబట్టి ఆ ప్రభావం ఏపీలో కూడా గట్టిగానే ఉంటుంది. మొత్తానికి షర్మిల కాంగ్రెస్ చీఫ్గా ఉన్నంత వరకు వైసీపీకి జగన్కి ఇద్దరికీ కూడా పెద్ద దెబ్బే అంటున్నారు విశ్లేషకులు అంతా కూడాను ఫ్రెండ్స్.